హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఒకసారి బిట్ కాయిన్లో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో సూన్ ఆర్ లేటర్ కొన్ని రోజుల్లోనే మనం పంపు చూడడానికి చాలా హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గైస్. దీని గురించి అయితే ఇవాళ డిస్కస్ చేస్తాను. ఎందుకు ఈ పంప్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంకా ఆల్ టైమ్ అయినే హిట్ చేస్తుందా, లేదంటే పంపు తీసుకొని మళ్ళీ ఇంకొక రీట్రేస్మెంట్కి వస్తుందా? వస్తే కనుక ఎందుకు రావచ్చు? వీటన్నిటి గురించి ఇవాళ అయితే డిస్కస్ చేద్దాము. అట్లాగే ప్రీవియస్ వీడియోలో వచ్చిన కామెంట్స్కి సంబంధించి కొన్ని ఆల్ట్స్ కానీ ఈ వీడియోలో మొత్తం మీమ్ కాయిన్స్ మొత్తం ఉన్నాయి. లిస్ట్ మొత్తం మీమ్ కాయిన్స్ వచ్చింది మ్యాక్సిమం. కొన్ని మాత్రమే ఆల్ట్ కాయిన్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా కవర్ చేయబోతున్నాను. అట్లాగే గైస్, చాలా కామెంట్స్ ప్రీవియస్గా ఉండేవి. సో నాకు కొంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు, కాయిన్ డీసెక్స్ ఎలా వాడాలి, అట్లాగే బైనాన్స్ ఎలా వాడాలి, లేకపోతే ట్రస్ట్ వాలెట్ ఎలా వాడాలి, వీటన్నిటి గురించి వీడియోస్ కావాలంటే కనుక వీటి మీద గురించి కూడా కామెంట్స్ అయితే చేయండి. దేని మీద కామెంట్స్ ఎక్కువ వస్తే దాని మీద అయితే నెక్స్ట్ ఫస్ట్ వీడియో అవుతుంది. నేను ఒక ఎక్స్చేంజ్ గురించి మాట్లాడడం కానీ, లేకపోతే ఒక వెబ్3 వాలెట్ గురించి మాట్లాడడం కానీ, ఏదైనా కానీ మీకు దేని గురించి తెలుసుకోవాలనుందో దాని మీద అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో వాటి మీద నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. బికాజ్ ఇప్పటి నుంచి అందరికీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, లేకపోతే ట్రేడింగ్ వ్యూ ఎలా వాడాలి, మీరు ఏది అడిగితే దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోస్ని అయితే చేస్తాను. రెగ్యులర్గా ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ మనకి ఒక ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ టూల్స్ గురించి అనండి, లేకపోతే ఎక్స్చేంజెస్ అనండి, ఏదైనా కానీ నథింగ్ ఈస్ ప్రమోషన్. ఓన్లీ మీరు ఏదైతే కామెంట్స్ ఎక్కువ వస్తాయో వాటి మీద మాత్రమే నేను చేస్తూ ఉంటాను. ఇదైతే బాగా గుర్తుంచుకోండి. నేను ప్రమోట్ చేద్దాము అని అనుకుంటే చాలా వాటిని ప్రమోట్ చేయొచ్చు, మెసేజెస్ వస్తూనే ఉంటాయి. బట్ ప్రమోషన్ అయితే చెయ్యను. ప్రమోట్ చేసినా కానీ ప్రమోషన్ అని చెప్పి మాత్రమే చేస్తాను. మీ కామెంట్స్ మీకు దేని గురించి, ఇంతకుముందు బైనాన్స్ ఆల్ఫా అని చెప్పి ఒక గురించి అయితే చెప్పాను. దాని మీద మళ్ళీ ఇంకొక డీటెయిల్డ్ వీడియో అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి. అందుకే నేను దాని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా నేను దాన్ని వీడియో అయితే తీసుకురాలేదు. సో ఇప్పటి నుంచి దేని మీద మీ కామెంట్స్ ఎక్కువ ఉంటే కనుక దాని మీద నేనైతే వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. లేదు అని అంటే కనుక రెగ్యులర్గా ఒక 500 లేకపోతే 5K 1K ఒక 10K రెగ్యులర్గా ఎర్న్ చేస్తూ ఉండాలంటే ఎట్లాంటి 5K 10K స్ట్రాటజీస్ ఎట్లా, లేకపోతే 5K ఎర్న్ చేయడం స్ట్రాటజీస్ కానీ, లేకపోతే జస్ట్ ఒక డేలో 2-3K అంటే 2000 కానీ 3000 ఎర్న్ చేసే స్ట్రాటజీస్, వీటన్నిటి మీద అయితే వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను గైస్. కమింగ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. మాక్సిమం మంచి కంటెంట్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటాను. అట్లాగే కొన్ని టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించి కూడా ఒక మంచి ప్లేలిస్ట్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు వాట్ ఈస్ టెక్నికల్, లేకపోతే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఏంటి, లేకపోతే క్యాండిల్స్ ఎలా వర్కౌట్ అయితే, వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేస్తాను. మీరు దేని మీద అయితే కామెంట్స్ ఎక్కువ ఉంటాయో వాటి మీద అయితే నా నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. సో ఇవాల్టి కంటెంట్ చూసుకుంటే కనుక బిట్ కాయిన్ అనాలిసిస్ గురించి చూద్దాము, అట్లాగే క్రిప్టో ఆల్ట్ మార్కెట్ క్యాప్ గురించి చూద్దాము, అట్లాగే మీరు అడిగిన కామెంట్స్ మీద ఉన్న ఆల్ట్స్ అండ్ మీమ్ కాయిన్స్ అయితే కవర్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ స్ట్రక్చర్ ని చూస్తే కనుక మనకి ఇక్కడ నుంచే సో అరౌండ్ $76,663 నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. సో సూన్ ఆర్ లేటర్ మనం రిజెక్షన్ తీసుకునే పాయింట్ 87,000 దగ్గర అయితే ఉంటుంది. ఎందుకు 87,000 అంటే కనుక ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే మనకి బ్రేక్ డౌన్ వచ్చిందో దాని తర్వాత మనం రీటెస్ట్ చేసాం, మళ్ళీ ఈ జోన్ లోపలికి వెళ్ళి మనం కన్సాలిడేట్ అయితే చేద్దామని చెప్పి, బట్ అయితే రిజెక్షన్ తీసుకొచ్చింది. ఇది ఎన్నో రోజుల కన్సాలిడేషన్ జోన్, ఈ జోన్ని మనం బ్రేక్ చేసాం కాబట్టి అంత ఈజీగా మార్కెట్ మళ్ళీ మనల్ని దీని లోపలికి తీసుకొని రానియదు. సో ఏదైనా ఒక గుడ్ న్యూస్ అయితే రావాలి. సో యూఎస్ తరఫు నుంచి చూసుకుంటే కనుక మనీ ప్రింటింగ్ అండ్ సెనెట్లో ఒక బిల్ అయితే పెట్టారు, ఆ బిల్ అయితే పాస్ అయింది. సో సూన్ ఆర్ లేటర్ కొంచెం మనీ ప్రింటింగ్ అయితే జరుగుతుంది. బట్ హ్యూజ్ అన్నది నెక్స్ట్ మనకి తెలియబోతుంది. ఎప్పుడు ప్రింట్ అవుతుంది ఏంటి, ఆ అమౌంట్ ఎంత ఉండబోతుంది, దానివల్ల మార్కెట్లో మంచి బుల్ రన్ అయితే స్టార్ట్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం చూడాల్సిన జోన్ అయితే ఇది గైస్. 87,000 దగ్గర మార్కెట్ ఎలా రియాక్ట్ అవబోతుంది అన్నది మేజర్ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ అవుతుంది. ఇది కూడా ఒక మేజరే. దీని తర్వాత ఇంకా హ్యూజ్గా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక సో బయ్యర్స్ ఫెయిల్ అయ్యారు ఇక్కడ మనకి. దీనిపైన అయితే బిల్డ్ చేయడానికి సెల్లర్స్ అన్నది యాక్టివేట్ అయ్యి మార్కెట్ని అయితే ఇక్కడికే తీసుకొని మనకి బ్లీడింగ్ అయితే తీసుకొని వచ్చారు. అట్లాగే ఇంకోటి ఎక్సో చార్ట్స్ లో చూపిస్తాను చూడండి, మార్కెట్ ఎందుకు ఇక్కడ నుంచి రికవర్ అవుతుంది అంటే, సో ఇది వీక్లీ చార్ట్ గైస్. వీక్లీలో మనకి ఇక్కడ చూస్తారా, సో ఇది అరౌండ్ నవంబర్ 2024లో వచ్చిన వీక్లీ క్యాండిల్లో వచ్చిన మనకి వాల్యూమ్ చూసుకుంటే కనుక 1.74 బిలియన్
అంటే ఈ వాల్యూమే ప్రెసెంట్ మనకి ఇక్కడ ఇంకా పీఓసీని టచ్ అవ్వలేదు. ఈ పీఓసీ వచ్చేసరికి 76,100 అయితే ఉంది. 76,100 పీఓసీ ఒక్కసారి టచ్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది ఇంకా. సో ఎవరైతే ఈ బయ్యర్స్ ఉన్నారో దీనికన్నా కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఈ బయ్యర్స్ అందరూ ట్రాప్ అయిపోతారు. మళ్ళీ అర్థమవుతుంది కదా. ఈ బయ్యర్స్ ఏదైతే ఉన్నారో ఇది 67,000 టు ఈ క్యాండిల్ వచ్చేసరికి 81,000. దీనికన్నా కింద క్లోజ్ అవ్వకూడదు. మీరు ఇక్కడ చూసుకుంటే గనక మార్కెట్ ఇప్పటిదాకా ఎప్పుడు ఈ బాడీ కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ అవ్వలేదు, అవ్వని ఇయర్ కూడా వీక్లీలో. ఓకే, దీనికన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ అయ్యింది అని అంటే ఇనిషియల్ గా మనం మళ్ళీ చిన్న బౌన్స్ బ్యాక్ తీసుకొని సూన్ ఆర్ లేటర్ ఈ డౌన్ దాకా టచ్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ప్రెసెంట్ అయితే మనకి ఒక బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. రిలీఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే రిలీఫ్ అయితే వస్తుంది మార్కెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని ఆల్రెడీ నేను ప్రీమియంలో ఎప్పుడు అప్డేట్ అయితే ఇచ్చాను. సో సూన్ ఆర్ లేటర్ ఇక్కడ దాకా మనం రీటెస్ట్ చేసి సో మళ్ళీ ఒక డౌన్ ఫాల్ అయితే తీసుకొని వచ్చి కింద జోన్స్ ని కూడా టెస్ట్ చేసుకొని మార్కెట్ ఇలా మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు అని అంటే కనుక మనం ఇక్కడ దాకా కూడా రీటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకు ఒక పెద్ద మేజర్ రెసిస్టెన్స్ గా మారబోతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయాలి. ఎందుకంటే 1-2 సార్లు జోన్స్ బ్రేక్ అయ్యేవి కాదు. 1-4 సార్లు జోన్ ని మనం రీటెస్ట్ చేయగలిగితేనే ఆ వాల్ చిన్న చిన్నగా బ్రేక్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఉంది కదా వాల్ ఇట్లా ఉన్నప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వాల్ ఇక్కడ దాకా అయితే ఫిల్ అవుతుంది. దాని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ కొంచెం అయితే ఫిల్ అవుతుంది. థర్డ్ టైం వచ్చినప్పుడు ఇది కూడా ఫిల్ అవుతుంది. ఫోర్త్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఫిల్ చేసుకొని దీన్ని బ్రేక్ చేసేస్తుంది. సో ఇట్లా అయితే ఉంటుంది. వీటిని అయితే గుర్తుంచుకోండి. సూనర్ మేజర్ అయితే నాకు 97-98 మధ్యలో కనిపిస్తుంది. సో చూస్తూ ఉండండి. ఇక్కడే మళ్ళీ మనం షార్ట్ ని బిల్డ్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే వస్తుంది. బిట్ కాయిన్ లో సూనర్ లేటర్ మళ్ళీ రిజెక్షన్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే ఇక్కడ మనకి సపోర్ట్ కాస్త ఫ్లిప్ అయ్యి ఏమైంది, రెసిస్టెన్స్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా సపోర్ట్ ఫ్లిప్ అయ్యి రెసిస్టెన్స్ అయింది. ఈ రెండు జోన్స్ మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ గా అయితే యాక్ట్ చేస్తూ ఉంటాయి. దీన్ని బాగా గుర్తుంచుకోండి. సేమ్ యాజ్ మళ్ళీ మనకి ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో చూసుకుంటే గనక ఈ సపోర్ట్ వచ్చేసరికి 254 to 246 మధ్యలో మనకు ఒక సపోర్ట్ అయితే ఉంది గైస్. ఈ సపోర్ట్ ని కూడా ఇక్కడ ఇది ఫ్లిప్ చేసుకొని రెసిస్టెన్స్ అయితే అయింది. ఇది కూడా సపోర్ట్ ఇవ్వడానికి చాలా ట్రై చేసింది బట్ అవ్వలేదు. ఈ సపోర్ట్ ని కూడా ఫ్లిప్ చేసుకొని రీటెస్ట్ చేసుకుంది, బ్రేక్ డౌన్ కూడా ఇచ్చింది, మళ్ళీ రీటెస్ట్ కి అయితే వస్తుంది. సో ఈ రీటెస్ట్ లోనే నేను రిలీఫ్ మూవ్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మనం 3 days అండ్ వీక్లీలో మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని వీక్స్ మాత్రమే ఉంటుంది రిలీఫ్. దాని తర్వాత సూన్ ఆర్ లేటర్ ఈ ఎండ్ దాకా అయినా అట్లీస్ట్ టచ్ చేసి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. అట్లాగే ఎక్సో చార్ట్స్ లో ఇందాక చూపించాను కదా, వీక్లీలో చూపించాను కదా, ఏ క్యాండిల్ అన్నాను, నవంబర్ క్యాండిల్ చెప్పాను కదా, నవంబర్ క్యాండిల్. అట్లాగే మనం బిట్ కాయిన్ లో ఇక్కడ వీక్లీలో చూద్దాం. November 4th. ఓకే, ఈ క్యాండిల్ కనిపిస్తుందా బిట్ కాయిన్ లో? ఇదే ఆ క్యాండిల్ మనకి, మీరు క్లియర్ గా చూడండి. ఇదే క్యాండిల్ మనకి ప్రెసెంట్ సపోర్ట్ ఇస్తుంది మార్కెట్ లో. ఇది బాగా గుర్తుంచుకోండి అందరూ. ఓకే, మళ్ళీ మనం 3 days కి వెళ్ళి చూద్దాం. అర్థమైందా? 3 days లో ఇలా వీక్లీలో చూస్తే ఎక్కడన్నా కానీ మనకి ఈ జోన్ కన్నా కింద అట్లీస్ట్ జోన్ లోపలికి కూడా టచ్ అవ్వలేదు. చూడండి, బాడీస్ ని క్లోజ్ చెయ్యనియవు. సో ఇట్లా ఉంటుంది. ఈ క్యాండిల్ ఇప్పుడు మనకి మేజర్ సపోర్ట్ క్యాండిల్ ఇది. ఓకే, దీంట్లో హ్యూజ్ బయర్స్ అయితే ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి. ఈ బయర్సే మనల్ని సేవ్ చేస్తారు బిట్ కాయిన్ లో. ఆల్స్ గురించి అయితే మాట్లాడట్లేదు. ఈ బాడీ గనక దీని లోపల కొంచెం కానీ మనకి క్లోజ్ వచ్చింది అని అంటే గనక మార్కెట్ రీటెస్ట్ చేసుకొని ఈ బాడీ డౌన్ దాకైనా టెస్ట్ చేస్తుంది, లేదా 60-60 జోన్ దాకా కూడా టెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఈ జోన్ లోపల క్లోజ్ అవ్వనంతసేపు మళ్ళీ మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టే. సేఫ్ జోన్ అంటే 80 to 96 మధ్యలో ప్లేఅవుట్ అవుతూ ఉంటుంది మార్కెట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ట్స్ గురించి అయితే చూద్దాం గైస్. ఏమేమి ఆల్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనకు వచ్చేసింది అయితే షిబాయిను ఎగ్జాక్ట్ జోన్ లో ఉంది. ఎక్కడి నుంచి అయితే పంప్ అవ్వాలో అక్కడి నుంచి ఆ జోన్ లోనే ఉంది. కుదిరితే ఇక్కడ కొంచెం అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా మంచి జోన్ అని అయితే చెప్పొచ్చు. కనిపిస్తుంది కదా, ఇది చూడండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది. అండ్ అట్లాగే ఒకసారి ఫిబొనాచి రీట్రేస్మెంట్ లో కూడా చూద్దాము. ఎగ్జాక్ట్ సపోర్ట్ జోన్ లో ఉంది గైస్. ఇక్కడైతే 100% అయితే బై చేయొచ్చు షిబాయినుని. నెక్స్ట్ వచ్చేసరికి బేబీ డాజ్ కూడా చూసుకుంటే కనుక మనకి
ఎప్పటినుంచో వస్తున్న సపోర్ట్ ఇది. 2023 ఆగస్ట్‌లో ఉన్న సపోర్ట్. నేను టెస్ట్ చేయడానికైతే వచ్చింది. మంచి సపోర్ట్‌లో అయితే ఉంది. ఇక్కడ కూడా కుదిరితే డీసీఏ చెయ్యొచ్చు బేబీ డాజ్‌ని. నెక్స్ట్ వచ్చేసరికి బాంక్ గాయ్స్. బాంక్ కూడా మంచి సపోర్ట్‌లోనే ఉంది. కానీ దీన్ని చూడాల్సింది ఏంటి అని అంటే ఈ జోన్ దాకైతే మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి సపోర్టు. ఇది మళ్ళీ ఇక్కడ నుంచే రిజెక్ట్ అయితే అవుతుంది చూడండి. సో అన్నిట్లోనూ మంచి బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది చూడండి. 44-50% దాకా బౌన్స్ బ్యాక్ వస్తుంది బాంక్‌లో. ఈ ఏరియాని అయితే బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచే మళ్ళీ రిజెక్ట్ అయ్యి వచ్చి ఈ జోన్ దాకా కూడా రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా బయింగ్ కూడా ఈ జోన్‌లోనే ఉంది. నో వరీస్. నాకు ఇక్కడికి వస్తే కనుక నేను ఇక్కడ ఇంకా కొంచెం డీసీ అయితే చేసుకుంటాను. ఇట్స్ అరౌండ్ 40-50% అయితే కవర్ చేయొచ్చు. బౌన్స్ బ్యాక్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నియర్ ప్రోటోకాల్ గాయ్స్. నియర్ వచ్చేసరికి మనకి 2.5 సపోర్ట్ అని ప్రీవియస్‌గా నేను జోన్ ఇవ్వడం జరిగింది. ఇది నాకు తెలిసి ప్రీమియం గ్రూప్‌లో ఇచ్చినట్టున్నాను. సో ఇదే జోన్ అయితే టచ్ అయింది మనకి. దీని లీస్ట్ వచ్చేసరికి 2.151. ఇక్కడ నుంచే మళ్ళీ టువర్డ్స్ $3.80 ఈ సెంట్స్ దాకా మళ్ళీ రీటెస్ట్ చేయడానికి అయితే వెళ్తుంది. ఇన్ కేస్ ఇక్కడ మళ్ళీ మనకి రిజెక్షన్ వస్తే కనుక ఈసారి $1 దాకా టెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న జోన్లో అయితే బై చేయొచ్చా అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం అయితే కనుక 100% బై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎథీరియం క్లాసిక్. ఎథీరియం క్లాసిక్లో ఈ బుల్ రన్లో నేనైతే మంచి బుల్లిష్ అయితే ఉన్నాను. ఎథీరియం క్లాసిక్కి ఉన్న సపోర్ట్ ఇది. సో ప్రెజెంట్ ఇంకా సపోర్ట్ని అయితే బ్రేక్ చేయలేదు. సో దీన్ని కూడా ఈజీగా మనకి ఎంత లేదన్నా నేను అట్లీస్ట్ $21 దాకా అయితే ఫస్ట్ రీటెస్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ కనుక సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకోగలిగితే నెక్స్ట్ టువర్డ్స్ $20-25 దాకా కూడా రీటెస్ట్కి అయితే వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదైతే $12.98 ఉందో ఇక్కడ దాకా మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎథీరియం ఈజ్ అన్ గుడ్ సపోర్ట్. పక్కా బై చేయాల్సిన జోన్ 2 అనుకోండి, లేకపోతే జోన్ 1 అనుకోండి. ఇది జోన్ 2 వస్తుంది, 1 రాదు. ఓకే, నెక్స్ట్ పెపే. పెపే కూడా మంచి సపోర్ట్లోనే ఉంది. ఆల్రెడీ పెపే సపోర్ట్ నుంచి బాగానే పంప్ అయింది, 40% పంప్ అయింది. దీంట్లో కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ వస్తుంది ఈ జోన్. ఎందుకంటే రిజెక్షన్ దగ్గరలోకి వస్తుంది మళ్ళీ పెపే. సో పెపేని మనం చూడాల్సిన జోన్ వచ్చేసరికి అయితే ఇది గాయస్. దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ జోన్ అయితే 100% రీటెస్ట్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాల్యూమ్ ఇట్లానే బిల్డ్ అయింది. అట్లాగే ఇది వచ్చేసరికి మనకి 2023 సపోర్ట్. సో ప్రెజెంట్ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ పెపే 71% ఇంకా ఫాలో అవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. మార్కెట్లో ఏమైనా నెగిటివిటీ వస్తే కనుక ఈ జోన్ దాకా వచ్చి టెస్ట్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది పెపే, చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పోర్టల్ గాయస్. పోర్టల్ లాస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇది. ఇక్కడ కూడా ఒక చిన్న అక్యుములేషన్ జోన్ అయితే బిల్డ్ చేసింది. దీన్ని కూడా బ్రేక్ చేసేసింది పోర్టల్. నాట్ అట్ ఆల్ ఏ గుడ్ సైన్ అనుకోవచ్చు. గుడ్ సైన్ కాదు. సో మనం చూడాల్సిన పోర్టల్లో జోన్ వచ్చేసరికి 0.0480. ఈ జోన్లో అయితే మనం వెయిట్ చేయొచ్చు. బట్ ఇక్కడ కూడా ఒక మంచి అక్యుములేషన్ జరిగింది. వీక్లీలో ఒక మంచి క్యాండిల్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా 1 day 9 hours అయితే ఉంది. ఈ క్యాండిల్ ఇలా బిల్డ్ అయితే కనుక నెక్స్ట్ టువర్డ్స్ 12-15 cents మధ్యలో రీట్రేస్మెంట్ కూడా జరుగుతుంది పోర్టల్లో. ఇదైతే చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి XAI వచ్చేసరికి మంచి సపోర్ట్లో అయితే కూర్చుంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ తీసుకొని టువర్డ్స్ 12-13 cents మధ్యలో ఒక చిన్న రీట్రేస్మెంట్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక జోన్ ఉంది చూడండి, ఇక్కడ దాకా అయితే రీటెస్ట్ చెయ్యాలి. మరి చేస్తుందా, ఈ జోన్ ని బ్రేక్ చేస్తుందా అన్నది ఒక్కసారి అయితే చూడండి. ఇన్ కేస్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే XAIలో మీరు ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేసి ఈ 30-40% అప్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ టువర్డ్స్ ఇక్కడ దాకా రీట్రేస్మెంట్ తీసుకొని బుల్ రన్ కి అయితే రెడీ అవుతుంది XAI. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి FLT గైస్. ఇది ఫ్లూయెన్స్ టోకెన్. ఇది అయితే క్రేజీ అంటే క్రేజీ సపోర్ట్ లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్యాండిల్ కి బాటము ఏవైతే దీన్ని మాన్స్టర్ క్యాండిల్స్ అంటాము, నేను చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు ఇలాంటి క్యాండిల్స్ ఎప్పుడు వచ్చినా కానీ దీని దాకా వచ్చి మార్కెట్ లిక్విడేట్ అవుతుంది అని చెప్పి. సో ఆ బాటమ్ దగ్గరికి అయితే వచ్చింది గైస్. ఇక్కడ నుంచి చాలా త్వరగా వస్తుంది పంప్ అన్నది. సో టువర్డ్స్ మనం మళ్ళీ 50-55 cents దాకా పంప్ చూసినా కానీ ఆశ్చర్యం అయితే లేదు. బట్ మేజర్ అంటే మేజర్ రెసిస్టెన్స్ అయితే ఈ జోన్ అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ దాకా అట్లీస్ట్ 20 cents దాకా వచ్చినా కానీ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ నుంచి
246% అయితే పంప్ చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ఎల్టీ టోకెన్ మంచి సపోర్ట్లో అయితే కూర్చుంది. టెక్నికల్గా చాలా మంచి సపోర్టు ఇది. ఫండమెంటల్గా కూడా మంచి ఇన్ఫ్లో వస్తే గనక సూన్ ఆర్ లేటర్ నేను చెప్పినట్టు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ దాకా ఒకటే క్యాండిల్లో పంప్ వచ్చినా కానీ ఆశ్చర్యం అయితే లేదు. దీన్ని అయితే ఒకసారి మీ ఐ సైట్లో ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకామోటో గేమ్స్ ఒక సపోర్ట్ని అయితే బ్రేక్ చేసింది 39 to 40 సెంట్స్ మధ్యలో. నెక్స్ట్ మనకి సపోర్ట్ కనిపించేది నాకామోటోలో ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఎంటర్ అవ్వకండి, వేస్ట్ నాకామోటో గేమ్స్లో. ఓకే, ఇదే జోన్ మళ్ళీ సపోర్ట్ కూడా ఇచ్చింది ఆల్రెడీ, అందుకే మళ్ళీ రీటెస్ట్కి అయితే వెళ్ళింది. ఇన్ కేస్ మీరు ఏమన్నా బై చేద్దాము అనుకుంటే కనుక నాకామోటో గేమ్స్ని 32 సెంట్స్ to 20 సెంట్స్ మధ్యలో బై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇట్లానే రీట్రేస్ చేసుకొని ఈ జోన్ని కూడా టెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది నాకామోటోలో. బట్ గుడ్ ప్రాజెక్ట్. ఈ జోన్ వచ్చేసరికి 13 సెంట్స్. ఓకే, ఈ జోన్స్ వైజ్ గా చూడండి నాకామోటోని. ప్రెసెంట్ అయితే సపోర్ట్ తీసుకొని రీటెస్ట్ అయితే చేస్తుంది, రెసిస్టెన్స్ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇక్కడ గనక ఓకే బయ్యర్స్ కొంచెం బాగా పుష్ చేస్తే గనక దీని లోపలికి వెళ్ళి టువర్డ్స్ మళ్ళీ ఈ జోన్స్ ని కూడా టెస్ట్ చేస్తుంది. లేదు అని అంటే గనక 20 సెంట్స్ దాకా కూడా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది నాకామోటోలో. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్క్ నెట్ 23 సపోర్ట్ అయితే బ్రేక్ చేయకూడదు, బట్ బ్రేక్ చేసింది. దీంట్లో కొంచెం కొన్ని రోజులు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఉండండి, నేను దీని అప్డేట్ అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ అయితే చాలా మంచిది. మనకి ఉన్న చార్ట్స్ పరంగా చూసుకుంటే కనుక ఈ జోన్లో అయితే మనం బై చేయకూడదు దీంట్లో అయితే ఐఎమ్ అవుట్. ప్రెసెంట్ అయితే బయింగ్ లేదు, ఉన్న వాటిని అయితే హోల్డ్ చేస్తా కానీ, బట్ అది ఎప్పుడైతే మళ్ళీ టువర్డ్స్ 22 సెంట్స్ పైన క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే కనుక అప్పుడు మళ్ళీ దీన్ని అయితే బై చేద్దాం. లేదు అని అంటే కనుక కింద ఇంకెక్కడ సపోర్ట్స్ ఉన్నదో నెక్స్ట్ వీడియోలో అయితే చెక్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి మైరియాలో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏం చెయ్యొద్దు. ప్రెసెంట్ నో ట్రేడింగ్లో ఉంది ఇది కూడా ఒక 2023లో ఉన్న మంచి సపోర్ట్ని అయితే బ్రేక్ చేసేసింది. సో యూజువల్గా ఇలా సపోర్ట్స్ బ్రేక్ చేసినవి నేను అట్లీస్ట్ ఈ సపోర్ట్ని మళ్ళీ బ్రేక్ చేసుకొని వచ్చి పైన కన్సాలిడేట్ అయ్యి రీటెస్ట్కి వచ్చినప్పుడే బై చేస్తాను. ఇట్లా మాత్రమే వెళ్తాయి. ఈ సపోర్ట్స్ ఇలా బ్రేక్ చేసిన తర్వాత ఇవి ఎక్కడ దాకా వెళ్తాయో చెప్పలేము. సో అందుకే వీటిల్లోంచి అయితే ఎగ్జిట్ అవ్వండి అని చెప్తూ ఉంటాను. ఎగ్జిట్ ఇన్ ద సెన్స్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొద్దు, ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అయితే అంతే ఉంచండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సైడర్స్ గైస్. దీంట్లో ఒక బయింగ్ అయితే ఇక్కడ 100% చేయొచ్చు. బికాజ్ ఇది వచ్చేసరికి 2023 ఫెబ్ సపోర్ట్. ఇది ఒక కన్సాలిడేషన్ జోన్ సపోర్ట్. ఇది ఇక్కడ నుంచే బౌన్స్ బ్యాక్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. టువర్డ్స్ ఫస్ట్ జోన్ వచ్చేసరికి 0.002241 దాకా అయితే రీటెస్ట్ చేస్తుంది. ఇది ఒకవేళ క్లెయిమ్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ ఈ జోన్ ని కూడా రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. 0.00003402. సో దీన్ని అయితే మైండ్ లో అయితే పెట్టుకోండి. ఒక మంచి సపోర్ట్ లో ఉందని అయితే చెప్తాను. ఫండమెంటల్ గా నాకైతే తెలియదు, టెక్నికల్ గా అయితే మంచి సపోర్ట్ లో కూర్చుంది. నెక్స్ట్ వచ్చేసరికి XRP గాయస్. XRP అన్నది మన బై వన్ జోన్ నుంచే పంప్ అయితే అవుతుంది. ఆల్రెడీ జోన్ నుంచి వచ్చి కింద దాకా మళ్ళీ మనకి 28% అయితే అప్వర్డ్స్ మొమెంటం ఇచ్చింది. ఇక్కడ ఎవరు బై చేయొద్దు, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టువర్డ్స్ మనం XRPని బై చేయాలి అని అంటే ఫస్ట్ జోన్ వచ్చేసరికి 1.56 లో బై చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ 888 లో అంటే 80 సెంట్స్ లో బై చేయడానికి అయితే ట్రై చేద్దాం. 88 సెంట్స్, అరౌండ్ 90 సెంట్స్ లేదా దానికన్నా కింద అక్కడే బై చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకొక డంప్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టామినెట్ గైస్. దీంట్లో కూడా అస్సలు మంచిది కాదు ప్రెసెంట్ ఎంటర్ అవడం. దీంట్లో అసలు ఇది చూడండి, వాటర్ ఫాల్ అయినట్టు వాటర్ ఫాల్ అయింది. సేమ్ యాజ్ చెప్తూ ఉంటాను కదా, దీన్ని వెరీ బ్యాడ్ సైన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఇది ఇంకా డెడ్ అయిపోయిందేమో, ఐ డోంట్ నో. పంపు కూడా అవ్వచ్చు ఇక్కడ నుంచి. మరి ఒక ఫాలింగ్ విడ్జ్ అయ్యి అండ్ ఒక్క గుడ్ సైన్ ఏంటి అని అంటే ఇట్లా ఫాలింగ్ విడ్జ్ లో వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయితే అవుతుంది. ఇక్కడ ఇది కన్సాలిడేట్ అవుతూ ఉన్నంతసేపు ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎప్పుడైతే మళ్ళీ ఇది కూడా బ్రేక్ చేస్తుందో ఇంకా అసలు వెరీ బ్యాడ్ సైన్ అని చెప్పొచ్చు. అసలు ఇట్లాంటి వాటిలో అస్సలు ఎంటర్ అవ్వకూడదు గైస్. గుర్తుంచుకోండి, ఎంటర్ అయిన వాళ్ళగా అయితే ఆల్మోస్ట్ అన్ని లూజ్ అయిపోయి ఉంటారు మీరు. నాకైతే తెలియదు దీని గురించి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసరికి పాంక్. ప్రెసెంట్ ఉన్న జోన్ లో కన్నా పాంక్ ని ఈ జోన్ లో బై చేస్తే కనుక మంచిది బాగా. సో ఇది వచ్చేసరికి 0.05730 ఈ జోన్ అయితే కనిపిస్తుంది. వాల్యూమ్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇదే ఇక్కడికే మళ్ళీ రీటెస్ట్ కి అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ రిజెక్షనే రావచ్చు మోస్ట్ ప్రాబబ్లీ. వస్తే కనుక నెక్స్ట్ ఇక్కడ దాకా రీటెస్ట్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. లేదు ఈ రీటెస్ట్ రేంజ్ దాకా చేస్తాను అంటే కనుక 50% దాకా అప్ సైడ్ మూవ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. దీన్ని కూడా ఒకసారి అయితే చూడండి. ఒకవేళ ఈ 50% ని గ్రాప్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే డిప్ లో ఈ జోన్ లో బై చేయండి. ఓకే, సో
అంతే గైస్ ఇవాల్టి ఆల్ట్స్ అండ్ ఇవాల్టి బిట్ కాయిన్ వీడియో అయితే. సో కంటెంట్ నచ్చితే కనుక యాజ్ యూజువల్ తెలిసిందే కదా, లైక్ చేయండి. అట్లాగే నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఆల్ట్స్ ని కవర్ చేయాలనుకుంటున్నారో, ఇన్ కేసు మీ ఆల్ట్స్ ఏమైనా ఇక్కడ కవర్ అవ్వకపోతే కనుక వాటిని అయితే కామెంట్ చేయండి. రిపీటెడ్ కామెంట్స్ అయితే చేయకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.